అని చెప్పి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే అమ్మాయిని చంపేయడం కానీ, ఈ అబ్బాయి చచ్చిపోవడం కూడా జరుగుతుంది. ట్రస్ట్ అనేది లేదంటారా? అసలు ఈ జనరేషన్ అలా లేదురా. ఇద్దరు నేను నా ఓన్గా బతకగలను అన్న ఫీలింగ్తో ఉంటున్నారు. ఇక తప్పక ఏదైతే ప్రతి మగాడికి ఆడదానికి ఒక అవసరం ఉంటుందో ఆ అవసరం కోసం తప్పక ప్రేమ అనే మాట వాడడం జరుగుతుంది. దాని తర్వాత అవసరాలు తీరిన తర్వాత ఆ ప్రేమ ఉండట్లేదు. ఈ రోజుల్లో అలా అయిపోయింది. కానీ లవ్ లో ఫెయిల్యూర్ అయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ సూసైడ్ చేసుకోకుండా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అసలు లవ్ చేయకండి. ఎందుకంటే ఏదో టైంలో నువ్వు డిప్రెషన్కి వెళ్ళడానికి ఒక సందర్భం వస్తుంది. అలాంటి సందర్భాలు వచ్చినా కానీ నేను తట్టుకోగలను అనుకున్నప్పుడే నువ్వు లవ్ చేయి. అంతేగాని ఈ లవ్ చాలా బాగుంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, ఇది జీవితకాలం సాగుద్ది అని నువ్వు దిగేవనుకో మధ్యలో ఒకటి గట్టికి కొడుతుంది. ఆ కొట్టిన రోజు నువ్వు చస్తావు. మీకు కూడా లవ్ ఫెయిల్యూర్ అయిందని విన్నాను నాది గారు. నేను చచ్చానా లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాను నేను. బ్రేకప్ సక్సెస్ అంటారా మొత్తానికి? ఫెయిల్